మీరు ఎప్పుడైనా ఆలోచించారా వర్షం పడేటప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా, అబ్బా ఆ స్మెల్ అంటే కూడా మనకి భలే ఇష్టం కదా. అసలు అలా వర్షం పడ్డప్పుడు మాత్రమే ఆ స్మెల్ ఎందుకు వస్తుందో మీకు తెలుసా? నాకు తెలీదమ్మా. నేను ఇక్కడ ఉన్నది అందుకేగా చెప్తామేనండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ స్మెల్ ని ప్యాట్రికోర్ అంటారు. ఇది చాలా రోజుల నుంచి భూమి ఎండిపోయి ఉండడం వల్ల అక్కడ ఉన్న ప్లాంట్స్ ఒక రకమైన ఆయిల్ రిలీజ్ చేస్తాయి. ఈ ఆయిల్ పక్కనున్న కొన్ని ప్లాంట్స్ పెరగకుండా ఆపుతుంది, ఎందుకంటే భూమి ఎండిపోయి వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి. ఒకవేళ ఈ ఆయిల్ అలా చేయలేదనుకోండి, ఆ ప్లాంట్స్ కూడా పెరిగి భూమిలో ఉండే అంతో కొంత వాటర్ కూడా అయిపోయి అన్ని ప్లాంట్స్ చనిపోతాయి. అండ్ దీని వల్ల గ్రౌండ్ లో ఉండే ఒక బ్యాక్టీరియా ఒక కెమికల్ ని రిలీజ్ చేస్తుంది. దీన్ని జియోస్మిన్ అంటారు. ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు ఈ ఆయిల్ అండ్ కెమికల్ మిక్స్ అయ్యి పుచుక్ పుచుక్ అని బయటకు వచ్చి అక్కడ గాల్లో కలిసి ఒక మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. దీన్ని మనం వర్షం వచ్చేటప్పుడు మట్టి స్మెల్ అంటాం. అసలు మనకి ఈ స్మెల్ ఎందుకు నచ్చుతుందంటే, మన తాత ముత్తాతల కాలంలో మనుషులు వాటర్ ఎక్కడున్నాయని ఈ స్మెల్ బట్టే కనిపెట్టేవారు. మొత్తానికి ఇది మ్యాటర్. అండ్ ఫైనల్లీ మీకు కూడా ఈ స్మెల్ అంటే ఇష్టమే కదా, మరి ఇంకేంటి లేటు, ఇప్పుడే సూపర్ అని కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఇలాంటి మంచి మంచి టాపిక్స్ కోసం, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.